అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హిందూపూర్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారైనా పోటీ చేయాలి, లేకపోతే జిల్లానైనా ప్రకటించాలనే నినాదంతో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. గత 43 ఏళ్ల కాలం నుంచి టీడీపీ గవర్నమెంటే ఇక్కడ గెలుస్తూ వస్తుంది. కాకపోతే హిందూపూర్ని జిల్లాగా తీసుకురాలేక వాళ్ళు విఫలమైనారు. మొన్న గత లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మా ఇక్బాల్ గారు జిల్లాని తీసుకొస్తామని చెప్పేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ 95% గెలుపొందిన నేపథ్యంలో జనాలు కూడా జిల్లా వస్తుందనే ఆశతో, ఆశాభావంతో వైఎస్ఆర్సీపీని దాదాపు 95% గెలిపించినారు. కాకపోతే గెలిచిన తర్వాత ఇక్బాల్ గారు ముఖం చాటేసి పక్కకు వెళ్ళిపోయినాడు. కొత్తగా ఇన్ఛార్జ్ దీపికా గారు వచ్చిన సందర్భంలో నేను జగన్ కావాలి, జగన్ రావాలనే నినాదంతో ఆ రోజు పోస్టుకార్డుల ఉద్యమాన్ని తలపెట్టినాను. కాకపోతే అప్పుడు పెద్దలు మమ్మల్ని పిలిపించి తప్పకుండా దీనిపైన న్యాయం చేస్తాము, మీరు కలిసికట్టుగా పని చేయండి అని చెప్పేసి మాకు చెప్పినారు. కాకపోతే ఇప్పటి వరకు కూడా దీనిపైన ఎవరు కూడా ప్రశ్నించింది కానీ, దీని గురించి ఆలోచన చేసిన విధానాలు కానీ ఏ విధమైన ఇది లేదు. ఇప్పుడు కూడా 1,00,000 సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఎవరు కూడా ఇక్కడ ఉన్న పాలకులు కానీ, గత పాలకులు కానీ ఎవరు కూడా హిందూపూర్ గురించి ఆలోచన చేసిన పాపాన పోలేదు. ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని గెలిపించాలనే ఉద్దేశంతో, జిల్లాని తీసుకురావాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు హిందూపూర్ నుంచి పోటీ చేయాలని మేము ఆశపడుతున్నాం తప్ప మేము ఎవరికి వ్యతిరేకం కాదు, పార్టీకి వ్యతిరేకం కాదు. గత పాలకులు లాలూచి పడి మా నాయకులైతేమి, ప్రతిపక్ష నాయకులైతేమి లాలూచిపడి హిందూపురాన్ని దౌర్భాగ్య పరిస్థితుల్లోకి నెట్టేసినారు. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితి మళ్ళా రాకూడదనే ఒక ఉద్దేశంతో జిల్లా కావాలని కోరుకుంటున్నాము. దీన్ని పెద్దలు అయినంత తొందరగా, ఇప్పటి వరకు దాదాపు 1 సంవత్సరం నుంచి పోరాడుతున్నారు, కానీ ఎవ్వరూ కూడా దీన్ని ప్రస్తావించలేదు. ప్రస్తావించినా కూడా ఉచిత హామీలు ఇచ్చేసి మేము చేస్తాము, మమ్మల్ని నమ్మండి అని చెప్పేసి ముందుకు పోతున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సోమవారం వరకు నేను వాళ్ళకి టైం ఇస్తున్నాను. ఇది మీరు రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, నాకు సంబంధం లేదు. సోమవారం వరకు గడువిస్తున్నాను. సోమవారం లోపు దీనిపైన నిర్ణయం ప్రకటించకపోతే రాజశేఖర రెడ్డి స్టాచ్యూ దగ్గర నిరాహార దీక్షకు నేను సిద్ధపడి 10 గంటలు రాజశేఖర రెడ్డి స్టాచ్యూ నిరాహార దీక్ష కూర్చుంటాను. దీనిపైన మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తొందరగా నిర్ణయాన్ని ప్రకటిస్తే అంత తొందరగా ఇక్కడ పరిస్థితులు చక్కబడతాయని చెప్పి ఆశిస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.